హిందువులంతా సంఘటితం కావాలి, ముస్లిమ్స్ ఉన్న యూనిటీ మనకు ఉండాలి, క్రిస్టియన్స్ ఉన్న యూనిటీ మనకు ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య కూడా చెప్పారు. ఏం వాళ్ళలో ప్రచారంలో కూడా ఇదే అదే వాళ్ళలో ఉన్న యూనిటీ ఏంటి చెప్పమని అడుగుతాను. ఇవాళ దేశంలో కోట్లాది మంది క్రైస్తవులు ఉన్నారు, కోట్లాది మంది మహమ్మదీయులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ మత ప్రాతిపదికన ఓట్లు వేయడంలే. నేను గ్యారంటీ చెప్తా, బీజేపీ వాళ్ళు ముస్లింకి టికెట్ ఇవ్వమను సచ్చినా వేయరు. వాళ్ళు ముస్లిం కాబట్టి మేమంతా ఓట్లు వేస్తామని వేస్తారా? తర్వాత ఒక ముస్లిం ఇండిపెండెంట్గా నిలబడినంత మాత్రాన అందరూ పోయి ముస్లింకి ఏమైనా ఓటు వేస్తున్నారా? వేయడంలే. ఎవరు అట్లా వేయడానికి అంటే వాళ్ళకున్న రాజకీయ అభిప్రాయాలను బట్టి వారికున్న ఆ ఇన్స్టింక్ట్ ఏదైతే ఉంటుందో దానికి వేస్తారు. వాళ్ళు అభిమానించే రాజకీయ పార్టీకి ఓట్లు వేస్తారు. లేదంటే ఆ నిలబడ్డ క్యాండిడేటు వారికి కొంత అభిమానంగా ఉండి ప్రజల్లో ఉపయోగపడతాడు అన్నప్పుడు క్యాండిడేట్ని బట్టి కూడా తక్కువే. ఎక్కువ మంది 95% ఓటర్సు వారు ఏ పార్టీకి అయితే ఓటు వేయాలనుకున్నారో ఆ పార్టీకి వేస్తారు. వ్యక్తి ప్రాధాన్యత కూడా కొంత ఉంటుంది. అంతేగాని వాళ్ళు మతం ప్రాతిపదికగా ఓటేస్తారనేది ఎట్లా కరెక్టు? మతం ప్రాతిపదిక పైన ఏడ ఓటేసారు వాళ్ళు? తర్వాత హిందువులైనా కూడా ఎందుకు వేయాలి? హిందువులంతా ఒకటైతే అంటరానితనం ఎందుకుంది? హిందువులంతా ఒకటైతే వీళ్ళని టెంపుల్స్లోకి ఎందుకు రానివ్వడంలే? హిందువులంతా ఒకటైతే పూజారులుగా నీవు దళితులను కూడా పెట్టు మరైతే. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా పక్కా మత ప్రాతిపదిక పైన రాజకీయాలు చేయాలనుకునే శక్తులు ఒక సంకుచిత భావంతో వీళ్ళంతా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళు హిందువులకు చేసింది కూడా ఏమి లేదు, దట్ ఐ కెన్ సే. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో మీరు హిందువులకు మేలు చేసింది ఏదో చెప్పమని నేను అడుగుతాను. మీరు హిందువులకు పలానా చేశామని చెప్పండి. హిందువులకు ఏమైనా ధరలు తగ్గించారా? హిందువులకైనా ఉద్యోగాలు ఇచ్చారా? హిందువులకైనా పేదరికాన్ని పోగొట్టారా? వాళ్ళకి ఏం చేశారు చెప్పండి. వాళ్ళకి మీ దగ్గర సమాధానం లేదు. మీరు అవన్నీ చేస్తామని ఫోన్లో మేము ముస్లిమ్స్ ఏలా, క్రైస్తవులు ఏలా, హిందువులకు ధరలు తగ్గించాను నమ్ముతా ఉన్నావా? ఫోన్లో ఎంప్లాయ్మెంట్ ఏమైనా వాళ్ళకి కల్పించావా? ఏం చేసావు నువ్వు? ఏమి చేయకపోతివి.